నీ పేరు బ్రో? చెన్నకేశవ. ఏ చెన్నకేశవ మామూలుగా ఉండే చెన్నకేశవ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే చెన్నకేశవ, నీకు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? శ్రీ సత్య. శ్రీ సత్య అంటే మనకి చాలా ఇష్టం అట. అంటే గేమ్ బాగుందనా లేకపోతే అమ్మాయి బాగుందనా? గేమ్ బాగుందని. అమ్మాయి బాగాలేదా? జీ తెలుగులో అది జీ ఫ్యామిలీ అనింది కదా, దాంట్లో కొంచెం ఇంప్రెస్ శ్రీ సత్య. నైస్. శ్రీ సత్యకు మనం మంచి ఫ్యాన్ అన్నమాట. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అందుకు కొంచెం లైక్. ఓకే సూపర్. సో బిగ్ బాస్ అయితే బాగుందా? ఓకే. ఎట్లా ఆడుతున్నారు వాళ్ళందరూ? గేమ్స్ ఎట్లా ఆడుతున్నారు? నైస్ బ్రో. నైస్. ఓకే టాస్క్లు కానీ అందులో ఫైటింగ్స్ కానీ అందులో గొడవలు కానీ ఎలా ఉన్నాయి? ఓకే పర్వాలేదు. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ అయితే చూస్తున్నావు. ఓకే బ్రో లైక్స్. సూపర్. సో ఇప్పుడు శ్రీ సత్య బిగ్ బాస్ లో బాగుందా బయట బాగుందా తన యాటిట్యూడ్? బిగ్ బాస్ లో బాగుంది బ్రో. అంటే లైఫ్ స్టోరీ బయట పడుతుంది. అంటే లైఫ్ స్టోరీ అందరికి తెలియదు కదా బయట ఎట్లా ఉన్నదని. బిగ్ బాస్ లో అందరికి షో అర్థమవుతుంది. ఫ్రెండ్స్ తిట్టండి అది బయట వాళ్ళు తిట్టండి అని కొంచెం క్లారిటీ. ఓకే. అంటే బయట ఉంటే తెలిసేది కాదు. సో బిగ్ బాస్ లోకి వచ్చేసరికి లైఫ్ స్టోరీ అనేది మొత్తం కనబడుతుంది. ఎస్ బ్రో. అంటే ఇక్కడ చూడాలి మనం ఏంటంటే శ్రీ సత్య లైఫ్ స్టోరీ ఎలా ఉంటుందో బయట తెలియదు. బట్ బిగ్ బాస్ లోకి వచ్చినాక చెన్నకేశవ మాత్రం క్లారిటీగా చూస్తున్నాడు తన లైఫ్ స్టోరీ మొత్తం ఎలా ఉంటుంది, ఏంది కథ, కార్ఖానా మొత్తం అన్ని. సో శ్రీ సత్యకు రోజు ఓట్లు ఎత్తున్నావు? డైలీ బ్రో. ఎంతమందితో వేపిస్తున్నావు? మా ఫ్రెండ్స్ రూమ్మేట్స్ 5 months, మా ఫ్రెండ్స్తో ఒక 10 డైలీ. డైలీ వీళ్ళందరూ ఓట్లు వేస్తారా? ఓకే బ్రో డైలీ నేనే వేపిస్తాను దగ్గరుండి. ఫ్యామిలీ వాళ్ళకి మొబైల్స్ ఆండ్రాయిడ్ మొబైల్ లేవు, ఓన్లీ కాల్స్. సో నువ్వు నీ ఫ్రెండ్స్ ని దగ్గరుండి ఒక్కొక్కరితో ఓట్లు వేపిస్తున్నావు అన్నమాట. సో శ్రీ సత్య ఎలా అయినా గెలవాలని చెప్పేసి చెన్నకేశవ గట్టిగా పట్టి కూర్చున్నాడు. సో గెలుస్తా లేదా మనం ఫైనల్ వరకు చూద్దాం. చెన్నకేశవ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేసి శ్రీ సత్య. ఆల్ ది బెస్ట్ బ్రో. శ్రీ సత్య కప్పు గెలిచాలి. కప్పు పక్క గెలుస్తుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? నచికేతన్. సూపర్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నావు? అవును బ్రో, రియలీ ఫ్యాన్. బిగ్ బాస్ BB6 ఫ్యాన్. BB6 ఫ్యాన్ అసలు బ్రో. అంటే ఇప్పటి వరకు మనం చూసుకునే సీజన్ లో ఏ సీజన్ బాగుంది? BB6 బాగుంది, ఎందుకంటే నా ఫేవరెట్ కంటెస్టెంట్ రేవంత్ కాబట్టి ఐ విల్ సపోర్ట్ టు రేవంత్. సో మీరు సింగరా? నో ఐఎమ్ నాట్ ఎ సింగర్, బట్ రేవంత్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? సూపర్. సో రేవంత్ అన్న కోసం ఈ బిగ్ బాస్ 6 ని టాప్ లో పెట్టేశా బ్రో. ఆయన నిన్న చేసే పనికి ఆయన కష్టం అన్ని మోసింది కాబట్టి నేను సపోర్ట్ ఖచ్చితంగా రేవంత్ కి చేస్తా. రేవంతే విన్నర్, BB6 విన్నర్ రేవంతే పక్కా. ఇంకా గన్ షాట్ రాసేసుకోండి. BB6 విన్నర్ రేవంత్ అని చెప్పేసి భయ్య హార్ట్ఫుల్ గా చెప్తున్నాడు. ఎందుకంటే అన్న కోసం స్పెషల్ గా షో చూస్తున్నాడంట. నిన్న పడ్డ కష్టం అసలు మామూలుగా లేదని కూడా చెప్తున్నాడు. నేను ఎలా అనిపించింది చూసినంతసేపు? నిన్న ఏంది బ్రో, మనకు కొమరం భీముడు సాంగ్ కూడా ఆల్రెడీ వస్తున్నాయి, ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఇక ఎట్లయినా అతనే గెలుస్తాడు ఖచ్చితంగా. ఆయననే 100కి 200% ఆయన అతనే ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అతనే విన్నర్. BB6 విన్నర్ రేవంత్. సో అంతసేపు వెయిట్ పట్టుకొని ఉన్నాడు కదా, సో ఎక్కడైనా డ్రాప్ అయిపోతాడు అని చెప్పేసి అనిపించింది? అస్సలు లేదు, తగ్గేదేలే. రేవంత్ అంటేనే తగ్గేదేలే. 3 hours అప్రాక్సిమేట్లీ 3 hours ఆపినంటే అది గ్రేట్ అంటే గ్రేట్. ఇక అదే ఒకవేళ 5 mark వేసి ఉంటే ఖచ్చితంగా ఎవిక్షన్ పాస్ ఖచ్చితంగా రేవంత్కే వస్తుండే. సో అంటే అందరు కలిసి రేవంత్ ని కావాలని టార్గెట్ చేసిరంట. ఖచ్చితంగా మెయిన్ ఆదిరెడ్డి అయితే ఖచ్చితంగా రేవంత్ టార్గెట్ చేసిండు. మళ్ళీ నీకు ఛాయిస్ రావద్దని వాళ్ళే కావాలిచ్చి రేవంత్కే ఇస్తుర్రు. బట్ ఇక్కడ ఎంతమంది అయితే టార్గెట్ చేశారో అక్కడ అంత హీరో లాగా బయటకు వచ్చింది కదా. యా అదే కదా నిజమైన హీరో అంటే రేవంత్ అంతే. బిగ్ బాస్ 6 విన్నర్ రేవంత్ బ్రో, దట్స్ ఇట్. శ్రీహాన్ ఎక్స్పెక్ట్ చేసావా అంతసేపు వెయిట్ మోస్తాడు అని? శ్రీహాన్ అసలే ఎక్స్పెక్ట్ చేయలేను, కానీ శ్రీహాన్ కూడా టాప్ 5 కంటెస్టెంట్స్. అతను కూడా ఐ థింక్ శ్రీహాన్ టాప్ 2 అయితే ఖచ్చితంగా శ్రీహాన్ పక్క. టాప్ 1 రేవంత్, టాప్ 2 శ్రీహాన్. సో ఓవరాల్ గా చూసుకుంటే టాప్ 5 వరకు ఎవరెవరు ఉంటారు? రేవంత్ అని శ్రీహాన్ కాకుండా ఇంకా 5 కీర్తి, ఐ థింక్ ఆదిరెడ్డి, శ్రీ సత్య ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారని ఉంటుంది. ఆమె గేమ్ కూడా అంతలా లేదు, గేమ్ కూడా. సో అంటే నార్మల్ గానే ఉందా గేమ్ అంతా? నార్మల్ గానే ఉంది. మళ్ళీ ఏంటంటే శ్రీహాన్ తోని
ఎక్కువ అవుతుంది, టైప్ ఎక్కువ అవుతుంది. ఓకే నైస్. గ్రూప్స్ ఉన్నాయి అందులో, ప్రూఫ్స్ ఉన్నాయి, ఎందుకు లేవు? ఆల్రెడీ చూసిన శ్రీ సత్య కోసమే నేను ఎవిక్షన్ పాస్ చేసిండు శ్రీహాన్. అంటే అవి కూడా కొన్ని ఉన్నాయి బ్రో. అవును సూపర్. సో ఓవరాల్ గా అయితే రేవంత్ అన్నకు ఫుల్ సపోర్ట్. BB6 విన్నర్ రేవంతే, తగ్గేదేలే. మీ పేరు? నా పేరు దేవా. దేవా. మా పేరులో మంచి ఊపు ఉందాయా. సూపర్. దేవా, బిగ్ బాస్ చూస్తున్నావు? చూస్తానా. ఎట్లుంది? బాగానే ఉంది, అన్ని సీజన్లో పోలిస్తే ఇప్పుడు తక్కువ ఉంది. అంటే ఏ సీజన్ బాగా అనిపించింది? 6 సీజన్ లో నాకు థర్డ్ సీజన్ ఫస్ట్ సీజన్ బాగా అనిపించింది. పసలేదు సీజన్. ఏముందన్న, ఇన్నాయన ఒక్కదాని చేసి ఆడుకుంటున్నారు అందరు. రేవంత్ శ్రీహాన్ ఒక్కరు కలిసి ఆడతారు, ఏ విషయంలో కలిసి ఆడుతారు. ఇన్నాయన ఒక్కటి ఒంటరిగా పోరాటం చేస్తుంది. శ్రీ సత్య ఒకటి అది ఎక్కిరిస్తుందన్న అంత. ఆమె అంతా ఊగులాడుతుంది, ఇట్లా ఊగులాడపోటీ పెట్టిండ్రు ఏమన్నా, అంతా ఊగులాడేసుకుంటా చేస్తుంది అంతా. టైం వేస్ట్. ఈయన మాత్రం సింగిల్ గా వేసేసి వీళ్ళందరూ ఆడుతున్నారు. సింగిల్ గా వేసేస్తున్నారు, ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. ఉన్న ఒక్క రోజు మంచిగా మాట్లాడతారు, నెక్స్ట్ రోజు నామినేషన్ ఇస్తారు ఆమెని. ఎలా అయితే శ్రీ సత్యకి సపోర్ట్ ఆమె మొన్న ఇనాయం చేస్తున్న, ఇప్పుడు మళ్ళీ కీర్తి దగ్గరకు వచ్చింది. కీర్తిని కూడా పోగు చేస్తుంది అందరికి. నాకు తెలిసి గ్యారంటీ ఇప్పుడైతే ఈ వీక్ వెళ్ళిపోతుంది ఆమె. ఎవరు? శ్రీ సత్య. ఈయన టాప్ 5 దాకా ఉంటుందా? అది ఉంటుంది అన్న కంపల్సరీ. టాప్ 3 వరకు ఉంటుంది, కానీ కొద్దిగా లేడీస్ కాబట్టి టాప్ 1 కొట్టేది కష్టం అనిపిస్తుంది. కొద్దిగా రేవంత్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. కానీ ఆయన కూడా కలిసి ఆడుతున్నాడు అన్న శ్రీకాంత్. నీకు తెలిసినంత వరకు ఫేక్ గేమ్ ఎంతమంది ఆడుతున్నారు, జెన్యున్ గేమ్ ఎంతమంది ఆడుతున్నారు అందులో? ఫేక్ గేమ్ కీర్తి ఫేక్ గేమ్ అనిపిస్తుంది అన్న. ఆ ఏళ్ళకి దెబ్బ తాకింది కదా, ఎన్ని రోజులు అంటుంది అన్న దెబ్బ? 2 వీక్స్ పైన అవుతుంది ఆ దెబ్బ. అది ఇంకా ఎన్ని రోజులు అని పెట్టుకుంటుంది ఆమె. జెన్యున్ గేమ్ ఆడేది ఎవరు? ఈయన జెన్యున్ గేమ్ ఆడుతుందా పక్క. ఈయన నేను ఒక్కని కాదు ఓట్లు, మా దోస్తులు బిగ్ బాస్ చూడకుండా కూడా వంజలుతున్నా నేను మరీ ఓట్లు వేపిస్తాను నేను డైలీ. వినాయక్ మన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఆల్వేస్ వినాయక్ ఫుల్ సపోర్ట్. సో వినాయక్ టాప్ 5 దాకా రావాలని కోరుకుంటున్నాం. టాప్ 1 వరకు రావాలి, కానీ వినాయక్ లేడీస్ ఎక్కువ రేవంత్ కి ఎక్కువ ఉన్నారు కదా కొద్దిగా ఫ్యాన్స్. ఆయన సింగర్ అని ఆయన ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువైందన్న. ఇప్పుడు కోపంతో ఆడుతున్నారు. కోపం మీద నాకు రోహిత్ కన్నా ఎక్కువ ఉంది కోపం. రోహిత్ కోపం వస్తే ఎట్లా చేసా అంతకన్నా ఎక్కువ చేస్తాడు రేవంత్. ఊకే యాంగర్ అంటారు కానీ అది ఒక బయటికి చూపిస్తున్నాడు ఆయన, అంతగా మించి ఏం లేదు. ఫైమా గేమ్ ఎలా అనిపిస్తుంది? ఫైమా గేమ్ మామూలుగా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటా ఉంటుంది. ఫస్ట్ ఒక 4-5 వీక్స్ డాన్సులు చేసి అందరిని ఎంటర్టైన్ చేసింది, కానీ ఇప్పుడు అట్లా చేస్తలేదు. మొత్తం గేమ్ మీద ఫోకస్ పెట్టింది. కామెడీ ఏం లేదు. కామెడీ అసలు ఎవరిది లేదు. వీళ్ళందరూ గేమ్ ఆడనీకి వచ్చిర్రా, కప్పు గెలవనీకి వచ్చిరా, లేకపోతే ఫేమ్ కోసం వచ్చిరా? ఫేమ్ కోసం వచ్చిండ్రా, మొత్తం పేరు కోసం వచ్చిర్రు. డబ్బు కోసం అయితే ఒక ఆదిరెడ్డి ఒకడు డబ్బు కోసం అనిపిస్తుంది. కీర్తి ఆదిరెడ్డి మనీ కోసం. ఇంకా వీళ్ళంతా ఫేమ్ కోసమే. ఇంకా పేరు? వంశీ గారు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది బ్రో గేమ్? బాగుంది గేమ్. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? శ్రీ సత్య బాగా ఆడుతుంది. అంటే నార్మల్ గా జెన్యున్ గా అనిపిస్తుందా, ఫేక్ గా ఆడుతుందా, మైండ్ గేమ్ ఆడుతుందా? జెన్యున్ గా ఆడుతుంది. టాప్ 5 వరకు ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఇంకా మేల్ లో బాయ్స్ లో ఎవరు మీ ఫేవరెట్? నాకు బిగ్ బాస్ కండిషన్ మొత్తం శ్రీ సత్యనే. ఓన్లీ శ్రీ సత్య. అంటే అమ్మాయి అందంగా ఉందా? అట్లాని కాదు, ఫేవరెట్. సో ఎక్స్పెక్ట్ చేసావా బ్రో హౌస్ లోకి రాకముందు ఒకలా, హౌస్ లోకి వచ్చినాక ఒకలా ఉంది అని? లేదు, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు అట్లాగే ఉంది. హౌస్ లో నో చేంజ్, రెండు ఒకలాగా ఉంది. సో నార్మల్ గా ఇన్ని డేస్ లో తను చిరాకు పడి నేను వెళ్ళిపోతా అని ఏడిచిన టైంలో అప్పుడు నువ్వు అనుకున్నావా వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా, ఉంటే బాగుండేదా అని? అంటే బాగా ఫీల్ అయ్యా. అంటే బాగా అనుకోలేదు, ఉంటే విన్నర్ అవ్వాలని ఉండే ఆశ ఉందండి. విన్నర్ అవ్వాలి. సో ఫైనల్ గా మళ్ళీ తను క్యాప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. తను క్యాప్టెన్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తుంది? క్యాప్టెన్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారంటే బాగా హ్యాండిల్ చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి అయింది కదా, చూసాం కదా, బాగానే హ్యాండిల్ చేస్తుంది. సో నాగార్జున సార్ తిట్టినప్పుడు కానీ తను పొగిడినప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి?
తిట్టినప్పుడు పోగినప్పుడు అంటే ఫీలింగ్ ఏం లేదు, జస్ట్ అంటే తప్పు చేసి చెప్తారు కదా ఎవరైనా, అట్లా చెప్తా ఉండేవారు. హోస్ట్ కాబట్టి తను చెప్తా ఉండేవారు. సో ఫైనల్ గానైతే శ్రీ సత్య గెలవాలనుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ శ్రీ సత్య.